నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో అమిత్ షా మార్ఫింగ్ వీడియో కలకలం రేపుతోంది. రిజర్వేషన్ల గురించి ఇటీవల అమిత్ షా మాట్లాడిన మాటలను కొందరు మార్ఫింగ్ చేయగా ఆ వీడియో వైరల్ అయింది. దీనిపై బీజేపీ నేతలు ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అందులో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ప్రమేయం కూడా ఉందంటూ గాంధీ భవన్కు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జితో పాటు మరో ఇద్దరికి నోటీసులు జారీ చేశారు. విద్వేషాలను రెచ్చగొట్టడం, అశాంతిని ప్రేరేపించడం వంటి అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. ఇదంతా అటెన్షన్ డైవర్షన్ అని విమర్శిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దగ్గరవుతుండడాన్ని చూసి ఓర్వలేకే కమలనాథులు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారంటూ హస్తం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీజేపీ దీనికి గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తే సమాజంలో ప్రజల్లో విభేదాలు సృష్టిస్తున్నారంటూ కమలనాథులు ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఇందులో ఏది నిజం? అమిత్ షా వైరల్ వీడియో సంగతి ఏంటి? దానిపై ఎలాంటి స్పందనలు వస్తున్నాయన్న అంశంపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించిన చర్చను ప్రారంభిద్దాం. మనతో పాటు మన స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వారితో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు, వారితో పాటు బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అందరూ కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. మొదట మనం టీపీసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. చరణ్ గారు నమస్తే. రైట్, ఈరోజు గాంధీ భవన్కు ఢిల్లీ పోలీసులు వచ్చారు. ముఖ్యమంత్రికి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకంటే కన్ఫర్మేషన్ కాలేదు, కానీ ఒక నలుగురు గాంధీ భవన్లో నలుగురు నాయకులకు మాత్రం నోటీసులు అందజేశారు. మే 1 లోపు విచారణకు హాజరు కావాలి. అమిత్ షా వీడియోను ఎడిట్ చేశారు. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ ఫైర్ అవుతూ ఉంది. ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు? మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా ఎక్కడ కూడా ఎవరి వీడియోలు కానీ ఏది కానీ మార్ఫింగ్ చేయలేదు. దీని వెనకాల వాస్తవంగా వెనకబోయి ఆలోచించినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే రిజర్వేషన్ రద్దు చేస్తారని చెప్పి గ్రహించి మొట్టమొదటగా దేశంలో మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలని చెప్పి ఒక దురుద్దేశంతో మాత్రమే ఈరోజు నోటీస్ ఇచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు చూస్తూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ దుబ్బాక్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి గారు ఏకంగా బీఆర్ఎస్ పార్టీలోకి పోతుందని చెప్పి టీవీ9 సంబంధించిన లోగోలు అదేవిధంగా ఫోటోలు కూడా ఆ రోజు మార్పింగ్ చేసి భారతీయ జనతా పార్టీ మేలు చేసుకునేటట్టు ఆ రోజు చేశారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈనాడు జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని గ్రహిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసే దానిలో భాగంగా రేవంత్ రెడ్డి గారు దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బురద జల్లాలని చెప్పేసి వారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ మీడియాలో పనిచేసేటువంటి సోషల్ మీడియా చైర్మన్ మన్నే సతీష్ గారు కావచ్చు, నవీన్ గారికి నోటీస్ ఇచ్చినట్టు మేము భావిస్తాం. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీరు చూసిరు, ఎలక్షన్ల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మా వార్ రోడ్ మీద దాడి చేసిరు. అదేగాక పోలీసులతో లాఠీ చార్జ్ చెప్పి మాకు సంబంధించినటువంటి ఆనాడు ఉన్నటువంటి పనిచేసే ఎంప్లాయీస్ ఫోన్లు కావచ్చు, అదేవిధంగా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి నిర్బంధించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో అది ప్రజాప్రభుత్వం కాబట్టి, ప్రజల శ్రేయస్ కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి పోలీసులు వచ్చి నోటీస్ ఇస్తున్నా కూడా మేము సామరస్యపూర్వకంగా నోటీసులు తీసుకొని 15 రోజుల్లో సమాధానం చెప్తామని చెప్పి పంపించిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా శ్రేయస్ కోసం పనిచేస్తూ ఉంది. అదే కాకుండా జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ద్వంద్వ విధానాలు పాల్పడుతున్న విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తాం. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ 1928లో పుట్టినప్పుడే వాళ్ళు 100 సంవత్సరాల లోపు మేము రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చిరు. మాట ఆ రోజు అనుకున్నారు కాబట్టి అది ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు, ఐఏఎస్ కావచ్చు, ఐఏపీఎస్ కావచ్చు, ఐఆర్ఎస్లో ప్రధానంగా ఉన్నటువంటి రిజర్వేషన్లను కూడా ప్రధానంగా ఆ స్థాయిలో పోస్టింగ్లు ఇస్తలేదు. ఎందుకంటే 15% ఎస్సీలు ఉంటే వాళ్ళకు 7.5% మాత్రమే, బీసీలకు 27% ఉండాలా, 17% మాత్రం రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎస్టీలకు 7.5 ఉంటే 3.6%. అది మేము చెప్పింది కదా, పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి గారు ఆఫీసే చాలా స్పష్టంగా ఒప్పుకున్న సందర్భం. అదే కాకుండా చాలా మంది భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఎంపీలు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. అదే కాకుండా నరేంద్ర మోడీ గారు అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో దోబే గారు, వారే చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ మేము భారతీయ జనతా పార్టీగా రిజర్వేషన్ రద్దు చేస్తామనుకుంటామని చెప్పి వారి నోటి ద్వారా కూడా చాలా సందర్భాలు విన్నాం.
అదే కాకుండా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. అదే కాకుండా కులగన్న సంబంధించి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది. అదే కాకుండా బీహార్లో 60% రిజర్వేషన్ ఇస్తానని చెప్తే భారతీయ జనతా ఒప్పుకోలేదు. అక్కడ కులగన్న చేసిన తర్వాత కూడా సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ప్రశ్నించిన సందర్భం మనం చూసినాం. కాబట్టి ఈ అన్ని పరిణామాలు చూస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ 400 స్థానాలు గెలిచినట్టయితే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని రద్దు చేసే పరిస్థితి జరుగుతుంది. అదే కాకుండా రిజర్వేషన్లన్నీ కూడా పోతాయనే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందుగానే ప్రశ్నించడంతో జాతీయ స్థాయిలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి అట్లాంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రభుత్వాన్ని బలహీనపరచాలనే ఒక దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి నోటీస్ ఇచ్చినట్టు మేము భావిస్తా ఉన్నాం. ఎన్ని నోటీసులు ఇచ్చినా మేము భయపడేది లేదు. ఎందుకంటే మేము ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు వాస్తవ విషయాలు ఎప్పటికప్పుడు వివరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతుంది. అదే కాకుండా వారు చూస్తాం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మీరు చూసారు కదా, ఏమన్నారు, పుస్తల తాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకుంటుంది. అదే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ తక్కువ చేసి మైనార్టీలకు ఇస్తుంది. మరి ఎందుకు ఎలక్షన్ కమిషన్ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు పేరు మెన్షన్ చేయకుండా నోటీస్ ఎందుకు ఇస్తలేదు? అంటే నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ కమిషన్ సంబంధించిన విషయంలో ప్రధాన ఎన్నికల అధికారి ఏ విధంగా ఉండాలని గతంలో ఉన్న నిబంధనలు మార్చి వారికి సంబంధించినటువంటి వాళ్ళు కేంద్ర మంత్రి కావచ్చు, ప్రధానమంత్రి గారు ఇద్దరు కూర్చొని వారు నియమించుకురు. కాబట్టి కనీసం వారి పేరు మెన్షన్ చేస్తానికి ఎలక్షన్ కమిషన్ భయపడతా ఉంది. పారదర్శకమైనటువంటి ఫెయిర్ ఎలక్షన్ జరిగే పరిస్థితి లేదు. కాబట్టి దేశంలో ప్రజలకు వాస్తవ విషయాలు వివరించే దానిలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే, కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంటే చూసి ఓరలేక, అదే కాకుండా 200 స్థానాలు ఇప్పటివరకు రోడ్డు కేసులో ఎలక్షన్ ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి చాలా సీట్లు తగ్గుతూ ఉన్నాయి. ఇంకా 343 స్థానాల్లో కొన్ని స్థానాలు ఖచ్చితంగా సాధించాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో నోటీసులు ఇచ్చి భయపెట్టించే ప్రయత్నం వారు చేస్తా ఉన్నా. కానీ మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ భయపడదని చాలా స్పష్టం. ఏదేమైనా కూడా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. రైట్. ఓకే, మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం, అందరికి నమస్కారం. రైట్, ఏంటి సార్ అంటే ప్రధాన బీజేపీ అభ్యంతరాలు ఏంటి? అమిత్ షా గారు ఒక ప్రసంగంలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాము అని చెప్పి మాట్లాడితే దాన్ని ఎవరో ఎడిట్ చేశారు, దాన్ని కాంగ్రెస్ వాళ్ళు రీట్వీట్ చేశారు, ట్వీట్ చేశారు, ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు అని చెప్పి ఈరోజు ఢిల్లీ పోలీసులు వచ్చి వారికి నోటీసులు ఇచ్చిపోయారు. ఏంటి బీజేపీ అభ్యంతరాలు ఏంటి ప్రధానంగా? వాయిస్ క్లియర్ రావటం లేదు నరేష్ గారు. ఓకే, అవును క్లియర్ రావట్లేదు. నాట్ ఆడిబుల్. రైట్, ఓకే, నేను క్రాస్ చెక్ చేస్తాను. హలో, ఇప్పుడు ఓకేనా సార్? ఇంకా మళ్ళీ అడగండి సార్. ఓకే, అంటే ఇప్పుడు జనరల్గా ఎన్నికల సమయంలో ఆరోపణలు ఆరోపణలు సర్వసాధారణమే. కానీ అమిత్ షా వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దాన్ని ట్వీట్ చేశారు, రీట్వీట్ చేశారు, ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు, ఫార్వర్డ్ చేశారు. ఆ కారణంతో ఈరోజు ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చి వెళ్ళారు. ఏంటి బీజేపీ అభ్యంతరాలు ఆ వీడియో పట్ల? అంటే ఒక్కటి నరేష్ గారు, ప్రజా జీవితంలో అందరం కూడాను రాజకీయ పార్టీ నాయకులంగా హోందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. భాష పట్ల కావచ్చు, వ్యవహారికం పట్ల కావచ్చు, సమాజం మనల్ని ఆదర్శంగా తీసుకునేటువంటి ఒక పరిస్థితి కలిగి ఉండాలి. ఆ రకంగా వ్యవహరించాలి మనం. కానీ రోజు రోజుకు వ్యక్తిగతంగా భాష పట్ల, మేనర్స్ పట్ల చాలా చాలా అంటే అబ్జెక్షనబుల్ ఉన్నది. ఆ రకంగా వ్యవహరిస్తా ఉన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక సిద్ధాంతపరంగా అటువంటి ఒక కౌంటర్ అటాక్స్ ఇచ్చుకోకుండా పర్సనల్ గా అటాక్ చేసుకోవడం, క్యారెక్టర్ మీద అసాసినేట్ చేయడం, పర్సనాలిటీ మీద డ్యామేజ్ చేస్తూ మాట్లాడడం, అబద్ధపు మాటలు, అబద్ధపు వీడియోస్ అన్ని కూడా రిలీజ్ చేయడం కారణంగా ఇది కేవలం అవతల వైపు పార్టీ నాయకులకు, పార్టీకి నష్టం చేయడం కాదు, మన పర్సనాలిటీకి దిగిపోతారు. మన పట్ల కూడా సభ్య సమాజం చీదరించుకుంటా ఉంటుంది. కాబట్టి ఇది ఎవరు చేసినా తప్పుగా భావించి ఆ కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ మీద మళ్ళీ ఇంకా ఎదురు స్పందించకుండా నిజానిజాల గురించి సహకరించండి. ఆరోపణల మీద పోలీసు వాళ్ళు వచ్చినారు, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారంగా వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. వాళ్ళ యొక్క ప్రశ్నలకు మీరు జవాబు ఇచ్చుకోండి, మీ యొక్క తప్పు లేదని చెప్పేసి నిరూపించుకోండి. అంతే తప్ప గతంలో కేసీఆర్ గారు కూడా లేకుండా ఇంకెవరో మాట్లాడితే దానికి పోలీసు వాళ్ళు వస్తే, ఈడీ వస్తే ఏ రకంగా నాయకులు ఇష్టంగా చెట్టు మాట్లాడినారో మనం చూసినాం. మనం
ఇది సభ్య సమాజం ఎవరు కూడా స్వాగతించాము, ఎవరు కూడా స్వాగతించారు. ఈ పోలీసులు ఢిల్లీకిలో వచ్చినారు, నోటీస్ సర్వ్ చేసినారు. కాంగ్రెస్ నాయకులు కావచ్చు, లేకుంటే ఇంకా ముఖ్యమంత్రి కావచ్చు, ప్లస్ దే హ్యావ్ టు ఫేస్ ఇట్స్ రిపర్కేషన్స్. జాబ్ ఇచ్చుకొని తప్పేమున్నది? మీరు తప్పే చేయనప్పుడు, మన స్టాండ్ తప్పు లేనప్పుడు మీరు చట్టాన్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అనేక పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అనేక ఎంక్వైరీ దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వంగా ఒక రెస్పాన్సిబుల్ సర్కార్ గా వాటి మీద రియాక్ట్ అయ్యే బాధ్యత. ఓకే, హలో. సర్కారే కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేయకుండా, ఎంక్వైరీ చేయకుండా వింటున్నారా సార్? హలో, సర్కార్ ఆ రకంగా ఆ కంప్లైంట్ ని పక్కన పెట్టేసి దాఖలు చేస్తే అది ప్రభుత్వం యొక్క బాధ్యత అనిపించుకోదు. ఆ ఎంక్వైరీ దర్యాప్తు సంస్థల యొక్క బాధ్యత అనిపించుకోదు. ఎస్, రైట్ ఆర్ రాంగ్, సత్యమా అబద్ధమా అన్నది తేల్చేది బాధ్యత ఆ యొక్క సంస్థలు ఎంక్వైరీ చేయనివ్వండి. మీరు తప్పు చేయడం మీరు భయపడాల్సిన అవసరం లేదు. కనీసంగా అరే ముఖ్యమంత్రులకైనా, మంత్రులకైనా, ఎంపీలకైనా నోటీసులు పోతున్నాయి, మనం కూడా పిచ్చి పిచ్చి వాగులు చేయొద్దు, ఈ యొక్క ఫాజ్ ప్రాపగండ చేయొద్దు, అసాసినేషన్ ఆఫ్ పర్సనల్ క్యారెక్టర్స్ ఆ రకంగా చేయొద్దు అన్న విషయం కామన్ ఈ యొక్క సోషల్ యాక్టివిస్ట్ కూడా అర్థమవుతుంది. వాళ్ళు కూడా భయపడతారు, కంట్రోల్ అవుతుంది. అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరినో పొలిటికల్ గా డ్యామేజ్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కోరుకోదు. బాజప్తా డయాస్ మీద మా యొక్క ఆలోచన, మా విధానం, మా సిద్ధాంతం, మన పనితీరు మేము మాట్లాడుతుంటాం. అవతల వైపు పార్టీ నాయకులు ప్రత్యర్థుల మీద చేసేటువంటి ఆరోపణలకు మేము నిలబడి ఉంటాం. పొలిటికల్ ఆరోపణలు వాళ్ళు చేసే తప్పులే కావచ్చు మాకు అనిపించినాయి, లేదా మేము చేసినటువంటి మంచి పనులు మాకు అనిపించినాయి, మేము చేసామని అనిపించుకుని మా విషయాన్ని చెప్పుకుంటాం. అంతే, ఆ రకంగా పోరాటం రాజకీయంగా ఉండాలి తప్ప ఇటువంటి చీప్ జిమ్మిక్ చేసి రాజకీయంగా దాడి చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు ఎవరు మాలిఫైడ్ ఇంటెన్షన్ తో చేస్తున్నారు, ఎవరు కావాలని ఈ యొక్క రాజకీయంగా తప్పుదారి పట్టించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న విషయం ప్రజలకు అర్థమవుతుంది. దాని ద్వారా కూడా రిజల్ట్ వస్తే ప్రజల యొక్క జవాబు ఓటు రూపేణ వస్తుంది. ఆ రకం కాకుండా ఉండగా వ్యవహరిద్దాం, సభ్య సమాజం స్వాగతించే విధంగా పాలసీల మీద పోరాటం చేద్దాం. చేసిన పనుల మీద మీరు చెప్పుకొని మాది మేము చెప్పుకుంటాం. రాజకీయ పోరాటం ఉండాలి తప్ప వ్యక్తిగతమైనటువంటి దూషణలకు ప్లాట్ఫామ్స్ అవకాశం ఇవ్వకుండా ఉంటే మంచిది. రైట్. ఓకే, మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం. రైట్, విజయ్ గారు చూస్తున్నారు కదా, 2 రోజులుగా అమిత్ షాకి సంబంధించిన ఒక వీడియో నిన్న వైరల్ కావటం, ఈరోజు ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ నాయకులకు నోటీసులు ఇవ్వటము, ఎట్లా చూస్తారు దీన్ని, ఎట్లా విశ్లేషిస్తారు? అమిత్ షాకి సంబంధించి ఇది రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం కాదు. అది పార్టీలు జాతీయ స్థాయిలో ఒక స్టాండ్ తీసుకొని ఒక్కొక్క ఆరోపణలు చేసుకుంటున్నాయి. అమిత్ షా మాట్లాడినట్టు ఒక వీడియో క్రియేట్ అయ్యి బయటకు వచ్చినటువంటి అంశం మీద ఇప్పుడు ఇచ్చినటువంటి నోటీసులు ఇప్పుడు ఇచ్చింది కూడా ఏంది, కాంగ్రెస్ పార్టీలోనే ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఇచ్చారు ఒక అధికార ప్రతినిధికి ఇచ్చారు అనేది. దాన్ని వీళ్ళే అదమ పార్టీ గాంధీ భవన్ నుంచి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నది. ఇక అది కాకుండా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు, నాకే ఇచ్చిండు, నా మీద కక్ష కట్టి ఇచ్చిందని అనౌన్స్ చేసుకుంటుండే, ఆయన అనౌన్స్ చేసేసుకున్నారు అప్పుడే. ఇక నా మీదనే కక్ష కట్టిరు అనేది అనౌన్స్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఇది ఏ రకంగా ఒకవేళ ఫాల్స్ ఇట్లాంటి ఏంటంటే ఏది మాట్లాడిరో అది ఇస్తే బాగానే ఉంటది, ఎడిట్ చేసి దాన్ని ఫేక్ చేసి ఇచ్చినట్లయితే అది చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎవరు ఫేక్ చేసిరు అనేది కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి అడ్రస్తో సహా ఉన్న నేపథ్యంలోనే నోటీసులు ఇచ్చినట్టు కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే నేపథ్యం, ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి నేపథ్యం కనుక చూస్తే ఫేక్ చేసిరా ఏంది అని ఒక అనుమానం కలిగే విధంగా ఉంటుంది. ఎందుకంటే సొంత పార్టీలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి, వి హనుమంతరావు వీళ్ళంతా
పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడే పిసిసి అధ్యక్షుని మీద ఆరోపణ చేసిర్రు. మా ఫోన్లో నేను ఇది చేస్తుండ్రు, మమ్మల్ని బదనాం చేస్తుర్రు, మా ఫోన్లో ఇవన్నీ చేసి బెదిరింపులు చేస్తున్నారని పిసిసి అధ్యక్షుని మీదనే వీళ్ళంతా ఆరోపణలు చేయడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, విహెచ్ గారు విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఏంటంటే ఆ కల్చర్ ఉన్నది. ఇప్పుడున్న పిసిసి అధ్యక్షునికి ఆ కల్చరు, ఆ ట్రాక్ రికార్డ్ అనేది ఉన్నది, విత్ ఇన్ ద పార్టీలోనే ఉన్నది, బయట కూడా ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడు నేషనల్ లెవెల్లో అధికారం వచ్చే హోం మంత్రి మీదనే ఇదంతా జరిగేసరికి ఏదైనా ఉందా అనేది అనుమానం ఉన్నది. ఆ అనుమానంతో పాటు ట్వీట్ చేసినటువంటి వ్యక్తులకు సంబంధించిన ఫోన్లు, ల్యాప్టాప్లు తీసుకొని 1వ తేదీన మే 1వ తేదీ 10:30కు ఫలానా ఢిల్లీలో ఉన్నటువంటి ఆఫీస్ కు రండి, ఫలానా రూమ్ నెంబర్ తో సహా అని చెప్పి నోటీసులు ఇచ్చి ఒకవేళ రాకపోతే యాక్షన్ కూడా ఉంటది, అవి చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఒక హెచ్చరిక లాగా చేసి పోవడం జరిగింది. దీనికి ఏమంటున్నారు పిసిసి అధ్యక్షుడు, నేను బీజేపీ మీద పోరాటం చేస్తున్నందుకే నా నోటీసులు ఇచ్చారు అనేది చెప్పడం జరుగుతున్నది. అసలు రిజర్వేషన్ల విషయానికి తీసుకున్నట్లయితే బీసీ రిజర్వేషన్ల దీనికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అండి? కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంటేషన్ చేయలేదు. మండల కమిషన్ ని రాజీవ్ గాంధీ వ్యతిరేకించిండు. రిపోర్ట్ విపి సింగ్ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. రిజర్వేషన్లు మాదేదో గొప్ప అని చెప్పుకునేటువంటి అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇక బీజేపీ అయితే బీజేపీకి ఇంకా మరింత లేనటువంటి అంశం. వాళ్ళు ఇప్పుడు ఇంతవరకు ప్రైమ్ మినిస్టర్ గారు అయితే గట్టిగా మేము రిజర్వేషన్లు మళ్ళా 400 సీట్లతోటి 300 సీట్లతోటి వస్తే మేము ఈ రిజర్వేషన్లను తీసేయము, ఇంకా పకడ్బందీగా ఇంప్లిమెంటేషన్ చేస్తాం అనే విషయం ప్రధానమంత్రి గారు గట్టిగానైతే ఇంకా ఎక్కడ స్పష్టత ఇవ్వటం లేదు. ఇంకొకటి, రేవంత్ రెడ్డి ఒకటే మాట్లాడలేదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి లైన్ ముందు రాహుల్ గాంధీ మాట్లాడారు, ఇతర పార్టీలు అందరూ మాట్లాడిన తర్వాత క్రమంగా వస్తున్నటువంటిది. అయితే నోటీసులు ఇచ్చి దీనికి సమాధానం ఇచ్చి చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఫేక్ ఈ ట్రాక్ రికార్డ్ అయితే అబద్ధాలు, ఫేక్ ప్రచారము చేసేటువంటి ట్రాక్ రికార్డు ప్రస్తుత పిసిసి అధ్యక్షునికి ఉన్నది అనేది మనకు అనేక సందర్భాల్లో నిరూపితమైన వాళ్ళ పార్టీ నాయకులు ఆరోపించినటువంటి సందర్భం అయితే ఉన్నది. రైట్. అయితే విజయ్ గారు దాంతో పాటుగా సంగారెడ్డి సభలో గతంలో కూడా మాట్లాడారు. అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ మేము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాము, ఎందుకంటే మైనారిటీ రిజర్వేషన్లు సామాజికంగా వెనుకబడిన వర్గాల కింద మైనారిటీ రిజర్వేషన్లు ఇస్తున్నప్పటికీ కూడా అది రాజ్యాంగ విరుద్ధము, దాన్ని రద్దు చేస్తాము అని చెప్పి బీజేపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఎట్లా చూడాలి మరి? ముస్లిం రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయంలో బీజేపీ చాలా క్లియర్ గా మేము ముస్లిం రిజర్వేషన్ మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకం అనేది ఆ పార్టీ చెప్తున్నది, వస్తే రద్దు చేస్తామని కూడా చెప్తున్నారు. వీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్ని చోట్ల ఇంప్లిమెంటేషన్ చేసే, మన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తే కొంతమంది బెనిఫిట్ కూడా పొందినటువంటిది ఉన్నది. ఇది రాజ్యాంగ ప్రకారం మొత్తం పెద్ద చర్చ జరుగుతుంది. ఒక రాష్ట్రంలో కొంత ఇంప్లిమెంటేషన్ చేసిన నేపథ్యంలో ఒక ముస్లింల మతపరమైనటువంటి రిజర్వేషన్స్, ఇతర రిజర్వేషన్స్ అన్నిటిది అప్పుడు చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. 50% రిజర్వేషన్స్ దాటి మేము ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది, రాజ్యాంగ సవరణ చేసి 50% అని. బీజేపీ ఏం చెప్తుంది? బీజేపీ ఒకటే మిగతా రిజర్వేషన్స్ ఉండాలన్నా వద్దా అనేది క్లారిటీ ఇవ్వకపోయినా ముస్లింలకు సంబంధించినటువంటి మతపరమైనటువంటి రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం అనేది ఒక గట్టి స్టాండ్ అయితే తీసుకున్నది. అది వచ్చింది. నెక్స్ట్ 5 years లో ఏం జరుగుతుంది అనేది మాత్రం మనము కాలమే డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ 5 years బీజేపీ మేము 400 సీట్లతోటి ఎక్కువ తోటి వస్తాము, 370 ఓన్ గా వస్తాము అంటే మాత్రం వాళ్ళు అన్నట్టు ఇక రాజ్యాంగం ఉంటుందా, ఈ దేశంలో ఎట్లాంటి ప్రజాస్వామ్యం ఉంటుందో, ప్రజాస్వామ్యం ఉంటుందా ఉండదా, మొత్తం అధ్యక్ష తరహా పరిపాలన అయిపోతుందా, రిజర్వేషన్స్ ఉంటాయా ఉండవా, ఇవన్నీ మాత్రం క్వశ్చన్ మార్క్ కిందనే ఉంటది. 370-400 సీట్లతో బీజేపీ కనుక అధికారం వస్తే మాత్రం ప్రతిది రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి అంశం కూడా మనం అనుభవిస్తామా లేదా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ తోటే 5 ఏళ్ళు పయనించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్. ఓకే, థ్యాంక్ యూ. నేను మళ్ళీ వస్తాను, మిమ్మల్ని సంప్రదిస్తాను. మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, బీజేపీ నేతలు చెప్తుంది ఏంటంటే రాజకీయ పరంగా రాజకీయాలు హుందాగా ఉండాలి, ఒకవేళ మేమేమైనా తప్పుగా మాట్లాడుంటే అదే ప్రసారం చేసి మీరు కౌంటర్ ఇవ్వచ్చు కదా, ఎందుకు తప్పుడు వీడియోలు ఎవరు చేశారో అన్న సంగతి పక్కన పెడితే వాటిని ఎందుకు మీరు విస్తృతంగా ప్రచారం కల్పించాల్సి వచ్చింది అనేది మొదటి ప్రశ్న. ఇప్పుడు హుందా గురించి దుబ్బాక ఎలక్షన్లో అప్పుడు జరిగింది, మీరు చూసిరు కదా అందరూ, మరి దాని గురించి మాట్లాడరు. ఇప్పుడు
ఆనాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు ఏకంగా టీఆర్ఎస్ పార్టీ కండలు కాబట్టి TV9లో వచ్చినట్టుగా అన్న రఘునందరావు గారు చేసిరు. మరి దాని గురించి ఎందుకో మాట్లాడరు. అసలు మేము తప్పు చేయలేని చెప్పేసి మేము చెప్తా ఉంటే, అదే కాకుండా మైనార్టీ రిజర్వేషన్ 1995లో మైనార్టీలకు కర్ణాటక రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు? 4%. దేవేగౌడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చారు. తర్వాత బసవరాజ బొమ్మాయి గారు రద్దు చేసినా కూడా హైకోర్టు కొట్టివేసి వాళ్ళకి రిజర్వేషన్ కంటిన్యూ చేయాలని చెప్పారు. మరి 10 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉన్నది మీరే. అదే కాకుండా ఇప్పుడు జేడీయూ ఇప్పుడు ఎవరితో ఉన్నది? జేడీఎస్ ఎవరితో ఉన్నది? ఈనాడు ఎన్డీఏలో ఉన్నది. మరి అట్లాంటి వ్యక్తితో మరి మీరు ఎట్లా పొత్తు పెట్టుకున్నారు? అంటే భారతీయ జనతా పార్టీ అవసరాల కోసం దగాకోరు రాజకీయాలు, మోసపూరిత రాజకీయాలు, కుట్రపూరిత రాజకీయాలు, స్వార్థ స్వలాభాల కోసం పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా నీతి జాతి ఉంటే కుటుంబ పార్టీ అన్నది మీ కుటుంబ పార్టీ వ్యతిరేకం అన్నది మీరే. అదే ముస్లింలకు రిజర్వేషన్ ఏనని చెప్పింది మీరే. ముస్లింలకు రిజర్వేషన్ తెచ్చిన వ్యక్తితో పొత్తు పెట్టుకుంది కూడా మీరే కదా. అవినీతి పార్టీతో పొత్తు పెట్టుకుంది కూడా మీరే కదా. మీరు డెవలప్మెంట్ గురించి ఎందుకు ఎలక్షన్ పోరు? మరి మీరు ఎందుకు మహిళల మీద ఉన్న పుస్తకాలు గుంజుకుంటారని చెప్పి మీరు ఎందుకు ప్రచారం చేస్తా ఉన్నారు? ఉందా రాజకీయాలు మీరు చేయొచ్చుగా. మరి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ తీసేసి మైనార్టీలకు ఇస్తుందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రజలకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా కొల్లగొట్టుకుపోయి మొత్తం మైనార్టీలు పంచుతారని చెప్తా ఉన్నారు. మరి మీరెందుకు ఉందా రాజకీయం చేయరు? మీరు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో చేస్తూ ఉంది, చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు హిందువులకు ముస్లింలకు పంచాయతీ పెట్టే ప్రయత్నం. అదే కాకుండా హిందువులకు సంబంధించినటువంటి పెద్ద ప్రాపగండ, రామ మందిరం పేరు మీద ప్రాపగండ చేసే ప్రయత్నం. జాతీయ స్థాయిలో ఎలక్షన్ జరుగుతూ ఉంటే మొత్తం పక్క రాష్ట్రాలకు పంచాయతీ పెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. అదే కాకుండా ఈ రోజు సంబంధించి మేము నోటీసు తీసుకున్నాం తప్ప భారతీయ జనతా పార్టీలో మేము రాజకీయం చేసే ప్రయత్నం చేస్తలేము. చాలా స్పష్టంగా నోటీసు తీసుకున్నాం. 15 రోజులు టైం కావాలని చెప్పి అడిగిరు. దానికి వారు సానుకూలంగా స్పందించి వెళ్ళిపోయారు. దాని కోర్టులో తెలుసుకున్నాం. కాకపోతే భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ తీసేస్తే చాలా స్పష్టంగా కనపడతా ఉంది కదా. భారతీయ జనతా పార్టీ ఎందుకు అనుమానాలు ఎందుకు కలుగుతా ఉన్నాయి? అంటే మీకు స్మెల్ ఉందా, సమాచారం ఉందా? ఎందుకు అనుమానాలు ఎందుకు కలుగుతా ఉన్నాయి? ఇప్పుడు వారికి సంబంధించిన అడ్వైజరు మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా యూపీఎస్సీలో ప్రధానంగా దక్కాల్సిన వాటా 27% దక్కాల్సి ఉంటే బీసీలో 15.92, 15% ఎస్టీలో రావాల్సి ఉంటే 7.65, 7.5 ఎస్టీలో రావాల్సి ఉంటే 3.8%. ఐఏఎస్లో, ఐఎఫ్ఎస్లో, ఐఆర్ఎస్లో వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఆఫీస్ సమాధానం ఇచ్చినప్పుడు మరి అనుమానం రాకపోతే వస్తే మీకు 400 సీట్లతో ఏం పని? మీకు 400 సీట్లు మీరు గతంలో చెప్పిన ఫుల్ మేయారిటీ 400 సీట్లు ఇస్తే మేము 2/3 కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉంది. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుకుంటారు. రాజ్యాంగం రద్దు అయిపోతే ఆటోమేటిక్ రిజర్వేషన్ రద్దు అవుతాయి కదా. అంటే రిజర్వేషన్ ఉంటుందని చెప్పి కోరుకుంటా ఉంది. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు మైనార్టీల విషయంలో ఈ విధంగా విద్వేషాలకు సంబంధించినటువంటి ప్రసంగాలు చేస్తా ఉన్నారు. 10 సంవత్సరాల కాలం పాటు మీరే అధికారం ఉన్నారు. మీరు అప్పుడు ఏం చేయకుండా ఇప్పుడు మరొకసారి మాకు అవకాశం అని చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఎందుకు చేస్తా ఉంది? అదే కాకుండా 10 సంవత్సరాల కాలంలో మీరు ఎందుకు సెన్సెస్ చేయలేదు? సెన్సెస్ చేస్తే రిజర్వేషన్ పెంచాల్సి వస్తుంది. పెంచాల్సి అంటే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. అదే బీహార్లో కూడా అదే చెప్పారు, మేము బీసీలకు సంబంధించి రిజర్వేషన్ పెంచే దాంట్లో మేము వ్యతిరేకం అని చెప్తే అప్పుడు కులగన్న చేసిన తర్వాత పెంచిన తర్వాత కూడా వాళ్ళు కోర్టుకు పోయారు. కోర్టు కొట్టివేసిన సందర్భం మనం చూసినాం. కాబట్టి అన్ని పరిణామాలు చూస్తూ ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పి కోరుకుంటా ఉంది. కాబట్టి దేశంలో భారతీయ జనతా పార్టీ రావద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంచి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలంతా నమ్ముతా ఉన్నారు. కాబట్టి దాన్ని సైడ్ ట్రాక్ చేయాలా, ఇష్యూని డైవర్ట్ చేసే దానిలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నోటీస్ ఇచ్చినారని మేము భావిస్తాం. అన్ని విషయాలు మేము చూస్తూ ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మొన్నటి వరకు కేరళకి ఎలక్షన్ ప్రచారం వేరు, ఈరోజు కర్ణాటక వేరు, అంతకుముందు ఆంధ్ర రాష్ట్రం వేరు, జాతీయ స్థాయిలో కూడా మొత్తం ఎప్పటికప్పుడు వాస్తవ విషయాలు వివరిస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విషయం చెప్పే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చాలా యాక్టివ్గా ఉన్నది. అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఏదో ఒక విధంగా వాళ్ళు భయపెట్టాలా, భయభ్రాంతం గురి చేయాలనే దురుద్దేశంతో మాత్రమే ఈ రోజు మాకు నోటీస్ ఇచ్చినా మేము భావిస్తా ఉన్నాం తప్ప భారతీయ జనతా పార్టీ ఉందా రాజకీయం చేస్తే మేము ఎందుకు ఉందా రాజకీయం? మేము ఉందాగానే రాజకీయం చేస్తా ఉన్నాం. ఎవరి మీద ఎవరినో ప్రలోభాలకు గురి చేయాలనో, ఏ వర్గానికి ఇబ్బంది పెట్టాలనో, లేదా అనవసరంగా ఓట్లు దన్నుకునే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. మేము వాస్తవ విషయాలు ఎప్పటికప్పుడు వివరిస్తూ దేశంలో ఏం జరుగుతుంది, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జీడీపీ తగ్గిపోయింది, అప్పులు పెరుగుతా ఉన్నాయి, ఆర్థిక సంక్షేమంలో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అధికతలతో ప్రజలు బాధపడతా ఉన్నారు, నిరుద్యోగం పెరుగుతా ఉంది, ఎగుమతులు తగ్గుతా ఉన్నాయి, దిగుమతులు పెరుగుతా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రైట్ ఆఫ్ చేసిండు. 10% కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ చేయడంతో 1,80,000 కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు మేలు చేసిండు. 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 163 లక్షల కోట్లు అప్పు చేసిండు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉంటే వాస్తవ విషయాలు వివరించకుండా రామ మందిరం పేరు మీద ఒకసారి, పుల్వామా దాడి మీద ఒకసారి, చైనాను బూచి చూపించుడు, పాకిస్తాన్ బూచి చూపించుడు, రాష్ట్రాలు పంచాయతీ పెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మేము వాస్తవ విషయాలు వివరిస్తూ ఉన్నాం. కాబట్టి
ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది వాస్తవం నమ్ముతా ఉన్నారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ 1925లో ఏమైతే మాట్లాడుకున్నారో ఆ విషయాన్ని కూడా బయట పెట్టడం జరిగింది. 100 సంవత్సరాల లోపు రిజర్వేషన్ ఉండొద్దని చెప్పి టార్గెట్ పెట్టుకుని ఆర్ఎస్ఎస్ పనిచేస్తా ఉంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ ముసుగులో భారతీయ జనతా అదే కాకుండా మీరు చూసాం ఓబీసీలకు ఆనాడు రిజర్వేషన్ 2007లో పెట్టినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించింది. అన్నాడు ఓబీసీలకు 27% రిజర్వేషన్ పెట్టినప్పుడు వ్యతిరేకించింది భారతీయ జనతా పార్టీ. తర్వాత ఈ యూపీఎస్లో తగ్గుతా ఉన్నాయి. యూపీఎస్లో ఐఏఎస్ ఐఏపీఎస్ ఐఆర్ఎస్ మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీల సంఖ్య తగ్గుతా ఉంది. గుజరాత్లో ఒక యూనివర్సిటీ ఎస్సీల రిజర్వేషన్ ఇంతవరకు అమలు చేయలే. ఓకే, ఎందుకు అమలు చేయాలని చెప్తే అక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్ లేరని చెప్పేసి ఆ రిజర్వేషన్ వేరే వాళ్ళకి డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి అన్ని విషయాలు ప్రజలు వివరిస్తూ ఉన్నప్పుడు వాస్తవ విషయాలంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, గ్రహిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదరణ ఇండియా కూటమి ఆదరణ పెరుగుతూ ఉంది. 200 స్థానాల్లో జరిగినటువంటి ప్రధాన స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఓటమి తీసే ప్రయాణం అవుతా ఉంది. కాబట్టి 343 స్థానాల్లో ఇంకేమైనా స్థానాలు సాధించాలని ఖచ్చితంగా ప్రాపగండ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నోటీస్ ఇచ్చినారని మేము భావిస్తాం. రైట్. ఓకే, ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ కొనసాగితే మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ముందు వారితో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, పదే ఈ ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని బీజేపీ తెర మీదకి తీసుకొచ్చేసరికి మొదట ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తారు, ఆ తర్వాత ఇతర వర్గాల రిజర్వేషన్ల మీద దాడి జరుగుతుంది అన్న ఒక భయము ఆందోళన ప్రజల్లో కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు భరోసా కల్పించాల్సిన ప్రధాని అమిత్ షా స్పష్టంగా ఒక వైఖరి తీసుకోవట్లేదు అనేది ఒక ఆరోపణ. ఏంటి సార్ మీ రెస్పాన్స్? ఏ వైఖరి సార్? ఏ వైఖరి? రాజ్యాంగ విలువల్ని పక్కన పెట్టి రాజ్యాంగంలో లేనట్టు యొక్క మీ అధికారం తీసుకొని దేశంలోని మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించి బియాండ్ 50% అధికారంలోకి రావాలి, ఆ ఓట్లు పొందిన ఒక దురాశతో చేసేటువంటి ఒక మాటలు వాళ్ళ మాటలు మంచిగా మీకు ఆ పరిధి లేనప్పటికీ కూడా కర్ణాటకలో కావచ్చు, వైఎస్ రాజశేఖర గారు ఇప్పుడు ఇక్కడ కావచ్చు, ఇవన్నీ కూడా కల్పించి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు మీరు. అవి నిలబడమని తెలుసు. రాజ్యాంగం అంబేద్కర్ మీరు కొలిచేవారే అయితే, అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగానికి గౌరవించేవారే అయితే దాంట్లో ఉన్న కంటెంట్స్ ని అర్థం చేసుకొని మనం నడవాలి కదా. అది లేదే. మేం చేస్తే అవి ముస్లింలకు క్రిస్టియన్లకు ఖిలాఫ్ అని మమ్మల్ని బదనాం చేస్తారు. దాంట్లో ఉన్నదే కదా, రాసింది ఎవరు? రాజ్యాంగ యొక్క కమిటీ వేసిరు, దానికి నాయకత్వం వహించినట్టు అంబేద్కర్ గారు, ఇంకా అనేక మంది సర్కు కాంగ్రెస్ వాళ్ళు. మేము కాదు. ఓకే. సో ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అనేక దుష్ట పన్నాగాలు పన్ని ఈ దేశ ప్రజల్ని తప్పుదారి పట్టించి దేశం ద్వారా అధికారం కోల్పోయినటువంటి 10 సంవత్సరాలు మళ్ళీ ఏ రకంగా పొందాలి, అధికారంలోకి రావాలనే లక్ష్యంతో మమ్మల్ని టార్గెట్ చేస్తుంది. హలో నరేష్ గారు టర్న్ తీసుకోండి, విజయ్ కుమార్ గారు. రైట్. ఓకే. రైట్. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు, ఇప్పుడు దేశంలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ప్రధాన అంశాలు అంటే ధరల పెరుగుదల, నిరుద్యోగము, లేకపోతే దేశంలో ఒక రకమైన టెన్షన్ వాతావరణం ఉంది. ఆ అంశాల మీద లేకపోతే 10 సంవత్సరాల బీజేపీ పాలన మీద జరగాల్సినంత చర్చ జరగకుండా ఇతరత్ర అంశాల మీద చర్చ జరుగుతోంది. దీన్ని ఎట్లా చూడాలి? దీని ప్రధాన కారణం ఆ వైపు బీజేపీకి కావాల్సింది మతపరమైనటువంటి అంశం చర్చ జరగాలని కోరుకుందండి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ మతపరమైనటువంటి అంశం మీదనే ఎన్నికలు డ్రైవ్ చేద్దాము అనే ఎజెండా తీసుకున్నప్పుడు ఆ ట్రాప్ లో వీళ్ళు పడిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కొట్లాడే శక్తి కూడా ఎక్కువగా ప్రాంతీయ పార్టీలే ఎక్కువ కొట్లాడుతున్నట్టు కనిపిస్తున్నది దేశవ్యాప్తంగా. కాంగ్రెస్ పార్టీ ఆ శక్తి లేనటువంటి కనిపిస్తున్నది. నిరంతరం వాళ్ళు కూడా ఆ ట్రాప్ లో పడిపోయి ఇటువంటి అంశాలు, రిజర్వేషన్లకు సంబంధించినది మతపరమైనటువంటి అంశాలు, ఈ అంశాలు చుట్టే రిజర్వేషన్లు ఎత్తేస్తారని ఒకరు, ఎత్తేయరని ఇది మతానికి సంబంధించినటువంటి పూశారు. ఇప్పుడు మత అంశం మీదనే ఎక్కువగా చర్చ జరుగుతుంది కదా. ఇప్పుడు వీళ్ళు వస్తే రాజ్యాంగము హిందువులకు సంబంధించినటువంటి పుస్తకాలన్నీ తీసి కూడా ముస్లింలకు ఇస్తారు, హిందువుల ఆస్తులన్నీ ముస్లింలకు ఇస్తారు, పాకిస్తాన్ రాజ్యాంగం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. బీజేపీ ఏది కోరుకుంటుందో కాంగ్రెస్ అది అందిస్తుంది. ఇక మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో కూడా అదే జరుగుతుంది కదా. తెలంగాణలో కూడా ఏ రకమైనటువంటి ఫైట్ ఎట్లా జరుగుతుంది?
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి సైద్ధాంతిక ఫైట్ దేశవ్యాప్తం రాహుల్ గాంధీ చేస్తుండని చెప్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఆ రకమైనటువంటి ఫైట్ కనిపిస్తుంది, సైద్ధాంతిక ఫైట్ కనిపించట్లేదు. ఏ ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉంటే బడేబాయ్ అంటారంటే ఇప్పుడు ఇంత సిద్ధాంత ఫైట్ జరుగుతుంటే మతపరమైనటువంటి అంశం మీద దేశ లౌకికము దేశానికి సంబంధించిన పూర్తి వైవిధ్య ఇన్ని 50-70 సంవత్సరాల చరిత్రలో జరిగినటువంటి ఒక యుద్ధం జరుగుతుందని రాహుల్ గాంధీ చెప్తుంటే మరొక వైపు మాకు బడేబాయి గుజరాత్ మోడలు మేము ఇవన్నీ అంటుండంటే ఏమనుకోవాలి పిసిసి అధ్యక్షుడు. ఇది ఆ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒక విధానం ఉంది, లోకల్ గా ఉన్నటువంటి నాయకత్వం విధానం మరో విధానంగా కనిపిస్తుంది బీజేపీ విషయంలో. ఆ ట్రాప్ లో పడిపోతున్నారు. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్తులో ఎవరి అవసరాలు ఏమున్నాయనే ఒక ఆలోచన మాత్రం మొదలవుతుంది. కర్ణాటకలో కూడా అట్నే ఉంది కదా, డికే శివకుమార్ ఒక లైన్ లో మాట్లాడుతున్నారు, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లైన్ లో మాట్లాడట్లేదు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలోనే విధానపరమైనటువంటి నిర్ణయాలలో కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అది మత శక్తులకు మత ఉన్మాద శక్తులకు ఉపయోగకరంగా పడుతుంది. ఇంకా ప్రాంతీయ పార్టీలే ఈ మత ఉన్మాద శక్తుల మీద మత ఉన్మాదుల మీద చాలా చోట్ల గట్టిగా ఫైట్ ఇస్తున్నాయి. అది భారతదేశ ప్రజలు గమనిస్తున్నారు, ఇక్కడ తెలంగాణ సమాజం కూడా గమనిస్తున్నట్టు కనిపిస్తుంది. ఫైట్ చేయాల్సిన జాతీయ స్థాయి పార్టీ అంటున్నటువంటి నాయకత్వం మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకత్వము స్థానిక నాయకత్వము మత ఉన్మాదం మీద ఫైట్ చేయలేకపోతుంది, రాజీ ధోరణి అవలంబిస్తున్నట్టు మాత్రం కనిపిస్తుంది. రైట్ విజయ్ గారు, అదే సందర్భంగా నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఆల్ ఆఫ్ సడన్ అంటే కొత్త ఎజెండా తెర మీద తీసుకొచ్చారు. అదేంటంటే కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ను అంటే తెలంగాణ రాజధానిగా ఉన్న హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారు అనేది ఒక కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. నిజంగా అటువంటి జరిగే అవకాశాలు ఉన్నాయా? రాజ్యాంగము ఒప్పుకుంటుందా, లేకపోతే పార్టీలు ఒప్పుకుంటాయా? ఎందుకు అటువంటి అనుమానాలు బయటకు వస్తున్నాయి? అనుమానాలు ఉన్నాయి, అది వాస్తవమే. ఎందుకున్నదంటే మనకి ఇంకా పూర్తి స్థాయిలో జూన్ 2వ తారీఖు వరకు ఇంకా ఉమ్మడి రాజధాని టెక్నికల్ గా ఉన్నటువంటి అంశం. ఈ లోపే ఏమైందంటే ఎలక్షన్ లో గనక వీళ్ళు 400 సీట్లు 370 సీట్లు అనే ఒక వాదన తీసుకొస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళు గనక వచ్చినట్లయితే హైదరాబాద్ అనేది ఆర్థిక శక్తిగా ఉంది. ఇక్కడ ఈ బీజేపీకి సంబంధించినటువంటి పెట్టుబడిదారులకు హైదరాబాద్ మీద గ్రిప్ కావాలి, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వనరుల మీద దోపిడీ అవసరం ఉంది. అందుకని హైదరాబాద్ ని వేరు చేద్దాం. హైదరాబాద్, బెంగళూరు, బాంబే, కలకత్తా, మద్రాస్ ఇవి వీళ్ళకి ఆర్థిక శక్తి మీద పట్టు లేకుండా పోయింది. మన బాంబేలో బీజేపీకి సంబంధించినటువంటి పెట్టుబడిదారులకు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళకు పట్టు లేకపోతే అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేసి బాంబేని వాళ్ళకు సంబంధించినటువంటి చేతుల్లో పెట్టుకోవడం జరిగింది. బెంగళూరు ఇప్పుడు లేదు, హైదరాబాదు లేదు, ఇప్పుడు కూడా లేనటువంటి ఇటువంటి నేపథ్యంలో ఏం చేయాలి? చెన్నై లేదు. దేశానికి ఆర్థిక శక్తి ఆర్థిక ఇంజన్ గా ఉన్న నగరాలు ఇవే, భారతదేశానికి బాగా డబ్బులు వస్తున్నటువంటి నగరాలు ఇవే. ఈ నగరాలు తమ గుప్పెట్లో ఉంటేనే మొత్తం వ్యవస్థ మన చేతుల్లో ఉంటది అనేది పెట్టుకున్నారు. ఇటువంటి సందర్భంలో ఏం చేస్తారు? మన హైదరాబాద్ ఇట్లాంటి వివాదం ఏమాత్రం సృష్టించినా మొత్తం ఇప్పుడు ఇంకా త్రిబుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ వరకు మొత్తం కేంద్ర పాలిత ప్రాంతం అనౌన్స్ చేస్తే ఏం చేస్తారు? 370 సీట్లతో ఉంటే 400 సీట్లతో వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఏం చేయగలుగుతారు? ఇప్పుడున్నటువంటి నాయకత్వాలు పిసిసిఐ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కేఆర్ఎంబి విషయాలే కొట్లాడలేకపోయింది. ఇవ్వని ఒక్క బాట బెదిరియంగానే ఇచ్చి పడేసింది కేఆర్ఎంబికి. దీనికి సంబంధించిన నీటిని వదిలేసుకున్నది. గోదావరి మీద సప్లై చేస్తలేరు. ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజ్ కట్టి కావేరికి తీసుకుపోతామంటే డేట్ పెట్టినా ఇంతవరకు ఏం ఖండించలేనటువంటి సిచ్యువేషన్ లో కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి ప్రమాదము హైదరాబాద్ కు పొంచి ఉంది, తెలంగాణ సమాజానికి పొంచి ఉన్నది. మనము ఈ విషయంలో తెలంగాణ సమాజము ఐక్యంగా ఉండాల్సినటువంటిది, ఒక నిరంతరం అవేర్నెస్ తోటి ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. రైట్ ఓకే. చరణ్ గారు, నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే మీరేమో రిజర్వేషన్ రద్దు చేస్తారు అని చెప్పి మీరు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటే, బీఆర్ఎస్ మాత్రం హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారు కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ను గెలిపించుకుంటే కేంద్రంలో హంగొస్తుంది, మనము కింగ్ అవుతాము, హైదరాబాద్ను కాపాడుకోగలుగుతాము అన్న అంశాన్ని కేటీఆర్ గారు ప్రస్తావించారు. ఏంటి మీ సమాధానం? మీరు చూస్తూ ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆనాడు సమైక్య రాష్ట్రంలో అత్యధిక ఎంపీలు ఉండి
తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేయండి అని చెప్పేసి పెద్ద ఎత్తున గొడవలు చేసినా జాతీయ స్థాయిలో రాజకీయపరమైన ఒత్తిళ్లు తీసుకొచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నాడు తల వంచకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి విత్తు హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉందా లేదా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా ఇది చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మరి ఎందుకు మీరు 10 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉంటే తెలంగాణ నుంచి 7 మండలాలు పోతే మరి మీరేం చేసిర్రు? తెలంగాణ నుంచి 7 మండలాలు పోయినాయి, 211 గ్రామాలు పోయినాయి. కనీసం 5 విలేజెస్ భద్రాద్రి రాముల కోసం డంపింగ్ యార్డ్ కావాలని అడిగితానికి కూడా మీకు చేత కాలేదు. 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చింది మీరే కదా. మీరు తెలంగాణ ప్రయాణాలు కాపాడతారా? బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేటీఆర్ గారు తెలంగాణ ప్రయాణాలు కాపాడేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తెలంగాణ ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఎందుకంటే డిసెంబర్ 9, 2009 తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం పెద్ద ఎత్తున గొడవలు అయినా కూడా ఆనాడు రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండే కేంద్రపాలిత ప్రాంతంగా. కానీ కేంద్రపాలిత ప్రాంతానికి ఒప్పుకోకుండా, రాయల తెలంగాణకు ఒప్పుకోకుండా హైదరాబాద్తో కూడిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి బీఆర్ఎస్ పార్టీ ఆ 1 సీట్లు గెలవాలని ఒక దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు అట్లాంటి వ్యాఖ్యలు చేసినట్టు మేము భావిస్తా ఉన్నాం. అదే కాకుండా కేంద్రపాలిత ప్రాంతం చేసే సమస్యనే లేదు. మా మేనిఫెస్టోలో మేము సుప్రీంకోర్టు సంబంధించినటువంటి బెంచ్ని హైదరాబాద్ ఏర్పాటు చేసుకునే దానిలో భాగంగా ఆల్రెడీ మేనిఫెస్టోలో మేము ప్రకటించాం కదా. మీరు ప్రాంతీయ పార్టీ, మీరు ఉప ప్రాంతీయ పార్టీగా అవతారం ఎత్తిరి. ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మారిన తర్వాత మహారాష్ట్రలో శాఖ, ఆంధ్రలో ఒక శాఖ ఏర్పాటు చేసుకురు. మరి ఆంధ్రలో పోటీ చేస్తలేరు, మహారాష్ట్రలో పోటీ చేస్తారు. మీరు ఎట్లా తెలంగాణ ప్రయాణాలు కాపాడతారు? ఎట్లా కేంద్రపాలిత ప్రాంతం కాకుండా మీరు అడ్డుకోగలుగుతారు? మీ చేత అవుతుందా? మీరు 7 మండలాలు కాపాడలేని వ్యక్తులు, 211 విలేజ్లు కాపాడలేని వ్యక్తులు, 5 మండలాలు 5 విలేజ్లు కనీసం భద్రాద్రి రాముడి కోసం డంపింగ్ యార్డ్ కోసం కావాలని అడగలేని వ్యక్తులు మీరు నరేంద్ర మోడీ గారు సంఘాన్ని చేరి 9 సంవత్సరాల కాలం పాటు మద్దతు ఇచ్చింది మీరు అంటే హైదరాబాద్ కేంద్ర ప్రాంతం కాకుండా మేము కాపాడతాం, మాకు ఓట్లేని అని చెప్పి కేటీఆర్ అడుగుతా ఉన్నారు. ఎవరైనా నమ్ముతారా? వాళ్ళని ఎవరైనా విశ్వాసం తీసుకుంటారా? బీఆర్ఎస్ పార్టీతో ఏం కాదని చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారు ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నారు. రేపు 1వ సీట్ గెలిచినా కూడా వారు ఎన్డీఏకి అమ్ముకోవడానికి సిద్ధంగా ఉంటారు. కల్వకుంట్ల గారి కవిత గారి బెయిల్ విషయంలో కావచ్చు, వారిని జైలు నుంచి విడిపించడానికి కావచ్చు, ఆ కేసు నుంచి బయటపడడానికి ఖచ్చితంగా వారికి 1-2 స్థానాలు వస్తే అది ఎన్డీఏకు తాకట్టు పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అదేకాక తెలంగాణ ప్రయోజనాలు కాపాడి కాంగ్రెస్ పార్టీ ఆనాడు విభజన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతుందో భారతీయ జనతా పార్టీ. కాబట్టి గెలిచినటువంటి 4 ఎంపీలు ఇప్పుడు మీరు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్నారు. వారు నాకు ఓటేండి అని అడుగుతలేడు. నరేంద్ర మోడీ ముఖం చూసి ఓటేంటంటే మరి మీరు ఏమనుకున్నారు? గాడిద పనులు దొంగతనుకున్నా కిషన్ రెడ్డి గారు మరి ఏమనుకున్నాడు? కేంద్ర మంత్రిగా ఉండి నాకు ఓటేండి, నేను ఇంత డెవలప్మెంట్ అని చెప్పి అడుగుతలేడు. ఓన్లీ నరేంద్ర మోడీ గారు ముఖం చూసి ఓటేండి అంటే మీరు ఏం చేయలేదని చాలా స్పష్టంగా కనపడతారు. డీకే గారు అదే అడుగుతా ఉన్నారు, ఆడ బండి సంజయ్ గారు అదే అడుగుతా ఉన్నారు, ఇక్కడ ఈటల రాజేంద్ర గారు అదే అడుగుతా ఉన్నాడు, అరవింద్ గారు అదే అడుగుతా ఉన్నారు. మరి మీరేం చేసినట్టు? మేము కాంగ్రెస్ పార్టీ, మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మా అభ్యర్థులను చూసి ఓటేయండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నాం. దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆ విధంగానే ముందుకు పోతా ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారిని దేశ ప్రజలంతా కూడా అనుకుంటా ఉన్నారు, నరేంద్ర మోడీ మీకు 400 సీట్లు వస్తాయని చెప్పేసి ఆల్రెడీ మీరు చెప్పుకుంటా ఉన్నారు. 400 సీట్లు మీకు వస్తున్నప్పుడు మాకు అన్యాయం చేసిన వ్యక్తులను ఓడిస్తామని చెప్పి ప్రజలంతా ఓడిస్తూ ఉన్నారు. కాబట్టి దాని నుంచి మేల్కొల్పే దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడనే బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం, భారతీయ జనతా పార్టీ ఏమో దేశంలో మైనార్టీలకు హిందువులో పంచాయతీ పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దేశ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల కాలం పాటు వారు అక్కడ ఉండి ఈ దేశానికి ఎలాంటి మేలు చేయలేదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత తెలంగాణకి ఎలాంటి మేలు జరగలేదు. 12 మంది ఉన్నప్పుడు ఏం చేయలేదు ఎంపీలు, 9 మంది ఉన్నప్పుడు ఏం చేయలేదు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 1-2 స్థానాలు వచ్చినా కూడా ఏం ప్రయోజనం లేదని చెప్పేసి ప్రజలంతా అనుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసే పరిస్థితులు, కనీసం సెకండ్ స్థానాల్లో చాలా తక్కువ స్థానాల్లో సెకండ్ ఇచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలిచే అవకాశం లేదు. కాబట్టి కేటీఆర్ గారు కేంద్ర ప్రాంతం అని చెప్పేసి అదే తెలంగాణ ప్రజలు మరొకసారి సెంటిమెంట్ చూపించే దానిలో భాగంగా వారు మాట్లాడినగా మేము భావిస్తూ ఉన్నాం. రైట్. ఇప్పుడు చరణ్ గారు, మీరేమో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి ఓటు అడిగే నైతిక హక్కు లేదని చెప్పి మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు దాదాపు తెలంగాణ అభివృద్ధి కోసం 10 లక్షల రూపాయల నిధులను తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వెచ్చించింది. ఇటువంటి పరిస్థితుల్లో మాకే ఓటు అడిగే నైతిక హక్కు ఉంది అని చెప్పి బీజేపీ చెప్తా ఉంది. ఫిగ్గా చాలా స్పష్టంగా బట్టి విక్రమార్క గారు కిషన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత వారే మీడియా ప్రెస్ ఏర్పాటు చేసి 3,70,000 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, 10 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వలేదన్న తర్వాత కిషన్ రెడ్డి గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడు కూడా మాట్లాడలేదు. తెలంగాణ నుంచి మీరు రూపాయి తీసుకుపోయి 43 పైసలు మాత్రం ఇస్తూ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసి, అదే కాకుండా బడేబాయ్ అని చెప్పేసి ఇలాగా విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మేము బడేబాయ్ ఎందుకను గుజరాత్ లాగా గుజరాత్కి ఎన్ని నిధులు అయితే ఇచ్చిర్రో
అన్ని నిధులు తెలంగాణకి ఇచ్చి మీరు బడేబాయ్ అనిపించుకోండి అని చెప్పి అంటే దాని వక్రీకరించి బడేబాయ్ ఉన్న తప్పు పడతామా లేకపోతే నిషేధ ఓడా లేకపోతే ఏమైనా అసలు మాట్లాడేది ఉందా? మేమేమన్నా గుజరాత్కి ఇచ్చినట్లు అత్యధిక నిధులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి ఒక పెద్దన్నగా మీకు గుజరాత్కి ఇచ్చినట్టు తెలంగాణకి ఏళ్ళని చెప్పి మీ పెద్దన్నని అనుకుంటామని చెప్పేసి అంటే దాన్ని వక్రీకరించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉందంటే భారతీయ జనతా పార్టీకి సౌత్ ఇండియాలో కాదు, ఒకనాడు 2004 కూడా అదే అన్నారు, భారత్ వెలిగిపోతుందంటే వెలిగిన ప్రాంతం అందరూ ఏమనుకున్నారు, వెలిగిన కానేమో ఓట్లేదు, ఎందుకు వాళ్ళు తెలుసు అక్కడ వెలగలేదని, వెలగని ప్రాంతాల్లో ఓట్లు పడి ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి నార్థన్ స్టేట్లలో కావచ్చు నార్త్ ఇండియాలో సీట్లు తగ్గుతా ఉన్నాయి, సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ చూడలేదు కాబట్టి ఇక్కడ కొంత ఏదో భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుగా కనపడతా ఉంది కాబట్టి నార్త్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ బలహీన పడ్డది కాబట్టి భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు కావచ్చు భారతీయ జనతా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద నోటీసులు ఇస్తూ కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 14 పార్లమెంట్ స్థానాలు తక్కువ కూడా గెలవబోతా ఉంది. రైట్. అజాపూర్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత దాదాపు నెల రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోడీ గారు 2 స్లోగన్స్ వినిపించేవారు అన్ని సభలో. ఒకటి 400 పార్, 2 డెవలప్డ్ ఇండియా, లేకపోతే మోడీ కా గ్యారంటీ అనే అంశాలను పదే ప్రస్తావించేవారు. కానీ గత అంటే మొదటి విడత రెండో విడత ఎన్నికల తర్వాత కొంత బీజేపీ టోన్లో మార్పు కనిపిస్తూ ఉంది. ఏంటి, దేనికి సంకేతాలు ఇవి? ఏం మార్పు సార్? ఎప్పుడు అదే మాట ఉంటుంది. ఏదైనా 400 పార్ అంటున్నాం, ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అంటున్నాం, ఈ దేశ ఐక్యత కోసం గురించి మాట్లాడతాను, ఈ దేశ భద్రత గురించి అవే మాటలు మాట్లాడుతాం. గత 75 సంవత్సరాలుగా మాట్లాడే మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా. బీజేపీ జనసంఘ్ 51 నుంచి మా ఆలోచనలు ఏమున్నాయి అవే మాట్లాడుతున్నాం. మా సిద్ధాంతంలో మా యొక్క పంచనిష్టలో ఏమి మార్పు రాలేదు. సందర్భానుసారంగా ప్లాట్ఫామ్ ని బట్టి ప్రజల్ని బట్టి ఆ యొక్క సందర్భంలో మాట్లాడుతున్నారు. ఆ విషయాన్ని కొత్త కావు కదా. ఏం కొత్త మాట్లాడాలని చెప్పండి నాకు. దేని గురించి కాంట్రవర్సీలో మాట్లాడడం? కాంగ్రెస్ మేనిఫెస్టో విషయంలో ప్రతి పేజీలో కూడా హిందువుల సొమ్ములను తీసుకొని వేరే వాళ్ళకి ఎవరికో పంచి పెడతారు, విభజించు పాలించు అనేది కాంగ్రెస్ నైజము అని ప్రతి సభలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ అంశాలను ప్రస్తావిస్తా ఉంది బీజేపీ. నరేష్ గారు, మేము మాట్లాడేది 100% సత్యం మాట గుర్తుపెట్టుకో. దేశాన్ని ఎవరు విభజించారు సార్? విభజించు పాలించన్న సిద్ధాంతాన్ని ఆ అంగ్రేజీ వాళ్ళ గురించి మనకు తెలియదు కాదు. వాళ్ళ లైన్లో పోయి ఓట్ల కోసం పదవుల కోసం దేశాన్ని చీల్చింది మతం పేరు మీద కాంగ్రెస్ బీజేపీ అన్నాడు. బీజేపీ లేదు, నాకు జనసంఘం మీద మీ వాళ్ళ కాంగ్రెస్ నాయకులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. సర్దార్ పటేల్ కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, మతం పేరు మీద రిజర్వేషన్ గురించి కావచ్చు, లేకుంటే మతం ఆధారంగా విభజన గురించి కావచ్చు, వాళ్ళే కదా. ఇప్పటికే ఆ యొక్క డ్రాఫ్ట్ ఇంకా కాన్స్టిట్యూషన్ ఉంది కదా. ఒకనొక సందర్భంలో అంబేద్కర్ గారు చెప్పినారు, దేశాన్ని మతం పేరు మీద విభజించి అందరూ ఇక్కడ నుంచి పంపకుంటే ముస్లింస్ ని మళ్ళీ ఒక దేశంగా డిమాండ్ వస్తుంది. ఈ దేశంలో వారు ఏ నాడు కూడా హిందువులకు సపోర్ట్ గా ఉంటారు. హిందువులు లేకుంటే భారతదేశం ఐక్యమత్యాన్ని కోరుకోరు. మళ్ళీ వారి యొక్క ఈ చట్టాన్ని గౌరవించరు. వారందరూ కూడాను వారి యొక్క షరియాని ఆమోదిస్తూ షరియానే అమలు కావాలని చెప్తారు అన్న విషయం నేను కొత్తగా చెప్పిన సార్. అంబేద్కర్ చెప్పినారు, సర్దార్ పటేల్ గారు చెప్పినారు, జేబీ కృపలాని చెప్పినారు. మేము కాదు చెప్పడం, దాని గురించి మాట్లాడుతున్నాం. రైట్, మీరు విభజించే గురించి మాట్లాడుతున్నారు కదా. ఆస్తులు ఎవరికి ఎక్కువ సార్ దేశంలో? ఎట్లొచ్చినా ముస్లింలకు అందరికి వక్ఫ్ బోర్డు పేరు మీద వాళ్ళకి ఎట్లా రక్షణ కల్పిస్తా ఉన్నారు ఈ దేశంలో? చెప్పండి, చూడండి. దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నన్ని ఆస్తులు తర్వాత నెక్స్ట్ అంటే వక్ఫ్ ఉన్నాయి సార్. ఎట్లా వచ్చినాయి? వాళ్ళు కొన్నారా? సంపాదించి తీసుకొచ్చిరా? చందాలు తీసుకొచ్చి కొన్నారా? అరే విచిత్రం. ఇది రాదంటే వాళ్ళ పేరు నుంచి చేసిన జమానా, వాటికి రక్షణ చట్టమా? ఎంత అన్యాయం సార్. హిందువుల ఆస్తులన్నీ కూడా దేవాదాయ శాఖ కింద సర్కారు పోతాయి. రెండోది ఒక పేరు మీద వాళ్ళ కనీసం టచ్ చేసే అధికారం ఎవరికి ఉండదా? దాంట్లో కాలు పెట్టే అధికారం లేకపోయా? ఎంక్వైరీ చేద్దాం వాళ్ళ యొక్క సంపత్తి ఎంత ఉంది, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ గురించి సర్కార్కి వస్తుందా? ఎట్లయితే హిందువులకు వస్తుందో వాళ్ళకి వస్తుందా? హిందువుల దాన ధర్మాలన్నీ కూడా దేవాదాయ శాఖ కంట్రోల్ ద్వారా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పోతా ఉన్నది. అదే మరి వక్ఫ్ ఎందుకు రావు? స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ. దీని మీద మాట్లాడితే మేము మాతో మాట్లాడమా? రైట్
రైట్ రైట్ విభజించే మాటలు మాట్లాడుతామని చెప్తారు. దేర్ షుడ్ బి సమ్ లాజిక్ సార్, న్యాయపరమైనటువంటి ఒక వాదన ఉంటారు మాలాగా మాట్లాడితే. Right, ఆ right. విషయాలు సందర్భం వచ్చి బరాబర్ చెప్తాం మేము, రైట్ రైట్ సార్. ప్రజల్ని చైతన్యపరుస్తాం మేము. ఓకే రైట్ ఓకే. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు నర్ర విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు ఉన్నారా? చెప్పండి. రైట్. విజయ్ గారు ఏమనిపిస్తుంది? అది సేమ్ ప్రశ్న మీకు కూడా. షెడ్యూల్ విడుదలైన కొంతకాలం పాటు మోడీ గ్యారంటీ అని ఒక అంశము, వికసిత్ భారత్ అని రెండో అంశాన్ని పదే పదే బీజేపీ ప్రచారం చేసింది. కానీ గత 15 రోజులుగా, అంటే మొదటి విడత రెండో విడత ఎన్నికలు ముగిసిన తర్వాత, పోలింగ్ ముగిసిన తర్వాత బీజేపీ టోన్లో మార్పు వస్తుంది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఏంటి మీకు కూడా సేమ్ ఫీలింగ్ ఉందా ఏంటి? ఇప్పుడు జరిగినటువంటి 2 దఫా ఎన్నికల్లో నేషనల్ వైజ్ గా బీజేపీకి ఒక సెట్ బ్యాక్ కనిపిస్తుంది. వాళ్ళ ఇంటర్నల్ సర్వేలు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి రిపోర్ట్స్ వస్తున్నటువంటి కనిపిస్తుంది, నెగిటివ్ కనిపిస్తుంది. వాళ్ళు అనుకున్నట్టు 370-400 సీట్లు వచ్చే అవకాశం ఏమాత్రం లేదనేది వాళ్ళకి క్లారిటీగా వస్తుంది. ఇప్పటికి దాదాపు 190 నియోజకవర్గాల్లో అయిపోయింది దాదాపు. రేపు 7వ తారీఖు జరిగే థర్డ్ ఫేజ్ మళ్ళీ 95 నియోజకవర్గాలతో సగం అయిపోతాయి, సగానికి ఎక్కువ అయిపోతాయి. దాంతో వాళ్ళు ఒక ఇబ్బందికరమైనటువంటి వచ్చేసి మతాన్ని ఎజెండాగా పెట్టేసిరు. అంతే వాళ్ళు లేకపోతే ప్రధానమంత్రి గారు ఏందండి మాట్లాడింది, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కంటే హీనమైనటువంటి మాట్లాడు దానికి కూడా పనికి రానటువంటి విధంగా మాట్లాడడం జరిగింది. ఎవరైనా ఓటుకు పోతే నువ్వేం చేసినావు ఏంది అని అడుగుతారు. కానీ నా హిందువులకు సంబంధించిన ఆస్తులు మొత్తం తీసి ముస్లింలకు ఇస్తారు, పుస్తకాలు తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారు. ఇది వార్డు మెంబర్ కూడా మాట్లాడు. అట్లాంటి స్థాయికి వెళ్ళిపోతుంది. అంటే ఈ 3 దఫాలు మొత్తం అయిపోయే వరకు ఎక్కడైనా ఒక చోట పెద్ద ఎత్తున మత గొడవలు మాత్రం జరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అలజడులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఏదైనా ఒక ఫేజు వాయిదా కూడా వేయించే అవకాశం కూడా ఉంటది. వాళ్ళకు వస్తున్న రిపోర్ట్స్ కనుక, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో కూడా వివిధ రకాల మనం చూస్తున్నటువంటి అక్కడ రిపోర్ట్స్, అక్కడ యూట్యూబ్ లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఒపీనియన్ కూడా చూస్తుంటే వాళ్ళు 50 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది, పడిపోతుంది. రేపు గుజరాత్ లో రేపు జరిగే పోలింగ్ మొత్తం జరుగుతున్నటువంటి దాంట్లో కూడా అక్కడ కూడా వాళ్ళకి ఫుల్ వచ్చే అవకాశం కనిపించట్లేదు. మొన్నటి వరకు ఫుల్ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లోకి పోయినట్టు కూడా బీజేపీది కనిపిస్తుంది. మాకు 270 సీట్లు కాబట్టి 220, 230 ఆగినా ఎవడు మిగతా వాళ్ళు ఎవరు సపోర్ట్ రాదు. 220, 230 దగ్గర కనుక బీజేపీ ఆగితే దేశంలో బీజేపీ అధికారంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా కష్టం అవుతుంది. అటువంటిప్పుడు మిగతా భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఐక్యమయ్యే అవకాశం ఉన్నది. ఇంకే పార్టీలకు అతీతంగా బీజేపీని అడ్డుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. 220 సీట్ల దగ్గర బీజేపీ కనుక ఆగిపోతే మాత్రం ఆ ప్రమాదము పొంచి ఉన్న నేపథ్యంలోనే బీజేపీ సిద్ధాంతకర్తలు కావచ్చు, బీజేపీకి ఉన్నటువంటి బ్యాక్ బోన్స్ గా పనిచేస్తున్నటువంటి ఇంటెలెక్చువల్స్ కావచ్చు, ఈ రకమైనటువంటి ఐడియా ఇచ్చినట్టు కనిపిస్తుంది. ప్రధానమంత్రి మోడీ ఆ స్థాయికి దిగదార్చారు, వార్డు మెంబర్ స్థాయికి దిగదార్చి మతానికి సంబంధించినటువంటి అంశాన్ని రెచ్చగొట్టడం జరుగుతున్నది. ఇందాక అంటున్నటువంటి వక్ఫ్ బోర్డు, ఈ ఆస్తులు, ఈ 10 ఏళ్ల నుంచి ఇట్లాంటి ఏమైనా అన్యాయాలు ఉంటే, ఇట్లాంటి వివక్షతలు ఉంటే ఒక చట్టం 370 ఆర్టికల్ రద్దు చేసినటువంటి బీజేపీ అట్లాంటి వక్ఫ్ సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేసి చేయొచ్చు కదా. అది ఎందుకు చేయలేకపోయారు మరి? ఈ 10 సంవత్సరాల నుంచి మొత్తం ఫుల్ మెజారిటీ ఉంది కదా, ఇంకా వీళ్ళకి అధికారము ఫుల్ మెజారిటీ ఉన్నా కానీ ఇది చేయలేదు. మరి అట్లా బ్యాలెన్స్ పెట్టుకున్నారా ఎలక్షన్ల కోసం? ఇంకేదైనా వీళ్ళు మతాన్ని ముందు పెట్టి భారతదేశంలో ఒక పొర పెట్టారు. ఇప్పుడు ప్రజల ముందు మతం అనే ఉన్మాదం ఒక పొర పెట్టారు, అది డామినేట్ చేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ లాంటి చోట్ల కొత్తగా కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలకు ఏంటంటే ఈ మత ఉన్మాదం, మత అంశము కొత్తలాగా అదొక క్రేజీ లాగా పెరిగిపోతున్నటువంటిది కూడా కనిపిస్తుంది. నార్త్ ఇండియాలో తగ్గిపోయింది, వాళ్ళకి ఓవర్ అయిపోయి తగ్గుతూ కనిపిస్తుంది. మన దగ్గర కొత్తగా కనిపిస్తున్నట్టు వ్యవహరిస్తున్న పబ్లిక్ లో మాట్లాడుతుంటే తెలుస్తున్నటువంటి అంశం తెలుస్తుంది. అందుకే ఈ అంశాన్ని బీజేపీ ముందల పెడుతుంది. ఈ మతాన్ని ఈజీగా అట్రాక్ట్ అవుతున్నారు అనే అంశం చాలా బాగుంది. అందుకే ఎజెండా మొత్తం సెట్ చేసి దాని మీద నడుపుతున్నారు కదా. కానీ చిత్తశుద్ధి లేదు. ఇట్లా కొట్లాడుతున్నటువంటి ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉన్నటువంటి నాయకత్వం ఆయనకి చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి అనుకూలంగానే వివరిస్తున్నారు, మత ఉన్మాదులకు అనుకూలంగానే ఇక్కడ పిసిసి అధ్యక్షుడు, ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వ అధినేత వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈజీగా తెలిసిపోతుంది వాళ్ళతో రాజీ పడ్డట్టు, వాళ్ళకు అనుకూలంగా. ఎందుకంటే
ఒక రకమైనటువంటి వాతావరణం వస్తుంది. ఇటు బీజేపీలోకి పోతారని బీజేపీ నాయకులే ప్రకటిస్తున్నారు కదా. అరవింద్ లాంటి ఎంపీ లాంటి మా పార్టీలోకి వస్తారు, అతను ఏబీవీపీ నాయకుడే, మా పార్టీలోకి వస్తాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అని వాళ్ళే అనౌన్స్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదో అందుకు వాళ్ళకి సహకరిస్తున్నారా అనే అంశం కూడా బయటికి మాత్రం కొట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి చర్చ, రాజకీయ పరంగా రాష్ట్రంలో ప్రతి పబ్లిక్ లో ప్రతి నోట్ లో ఇది నానుతుంది. ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుంది. దీని పట్ల ప్రజలు ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారో మనం ఇక మే 13వ తేదీన తెలుస్తుంది. రైట్ థ్యాంక్ యూ మా డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు మన స్టూడియోకి వచ్చిన టీపీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారికి, బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.